ఓ సారీ మైక్. అది ఎగ్జాక్ట్లీ, కెమెరాస్ కూడా ఉన్నాయి చాలా. ఏదో ఒక ఫోన్ తెచ్చారు. తీసుకురమ్మంటే తెచ్చేస్తావు రా ఫోను. అంతే, ఇప్పుడు నా మాటే వింటున్నాడు తను ప్రస్తుతానికి. ఆల్ ద బెస్ట్. లక్కీగా నేను అందులో లేను కాబట్టి. మిమ్మల్ని కూడా ఏదైనా అడుగుదాం లేదండి, అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, సారీ అనవసరంగా నేను గోక్కున్నాను. ఓకే, రవికి కాల్ కదా. Speaking to someone else. ఓకే, Yeah. అది అవుతుందా ఇవాళ మనకి? రవి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఓకే, కొంతసేపు ఆగి కాల్ చేద్దాం. ఇంకెవరు వేరే వాళ్ళు మాట్లాడే వాళ్ళు లేరా మనకి? రవితోనే మాట్లాడాల్సి వస్తుంది. ఎవరున్నారు? నవీన్ ఉన్నట్టు, ఐ థింక్. యా, నవీన్ నేనే ఉన్నాడు. ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు అయినా పర్లేదా అండి? పర్వాలేదు, ఆ సినిమాకి సంబంధించి ఎవరైనా పర్లేదు. దెన్ ఐ కెన్ కాల్ కార్తిక్. సాయి ధరమ్ తేజ్ గారికి చేస్తే మేము చాలా హ్యాపీ బర్త్డేలో హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. లేదు, వద్దులే. ఒకసారి ట్రై చేయండి, ఆయన ఎవరితోన్నా నా దగ్గర నంబర్ లేదు. అయ్యా, నా దగ్గర నెంబర్ లేదు. ఓకే, హలో హలో కార్తిక్ సార్, వేర్ ఆర్ యూ? ఆఫీస్. యు వాచ్ శశిమదనమ్మా? లేదురా, చూడలే. దీనికి ఇమీడియట్ గా కట్ చేసేయండి. ఓకే, ఎప్పుడు చూస్తారు? చూస్తా నాకు ఒక్క 3-4 days లో చూస్తా. ఓకే, డన్. ఓకే ఓకే సార్, మీ స్టేజ్ మీద ఉన్నారు. ఓకే, ఆయన మీటింగ్ లో ఉన్నారు. రవికృష్ణ ఇస్ కాలింగ్. ఆయన కూడా చూడలేదని అంటారు. చెయ్యి అంటే కార్తిక్ దండు గారు ఇంకో స్క్రిప్ట్లో బిజీగా ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది అంతే. సరే, చూసానని చెప్పు. హలో, హాయ్. వాట్స్ హ్యాపెనింగ్ అండి? హలో, రవి గారా? ఏ బాబోయ్, ఏంటండి ఓవర్ యాక్షన్? సరే, శశిమదనం చూసావా? నేనా? ఇంకా చూడలేదు, నేను షూట్ లో ఉన్నాను, ప్రమోషన్స్ లో ఉన్నాను కదా. నువ్వు చూడడం వల్ల మాకు ఇక్కడ వ్యూవర్షిప్ తగ్గిపోయింది, కాస్త చూడువా? నేను చూస్తా, ఇవాళ ఆల్రెడీ ప్రో చెప్పారు నాకు. మెంబర్షిప్ ఏమైనా కావాలా? మెంబర్షిప్? ఏ ఫ్రీ మెంబర్షిప్ ఏమైనా ఇప్పిస్తున్నారా? లేదు, నేను ఇస్తాను చూడడం కోసం. లేదు, నేను తీసుకునే చూస్తా. ఓకే, తక్కువేగా, చూడొచ్చుగా, బాగానే సినిమాలు చేస్తున్నావు. అయ్యో బాబోయ్, అంటే డబ్బులు లేక కదా, టైం లేక. సరే, ఆయనకి పాపం తర్వాత తెలుస్తుంది లైవ్ చూస్తే. ఓకే రవి గారు, బాయ్. యా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కొంచెం మైక్ మీరు పక్కకిస్తే మనం ఫోటో సో ఫస్ట్ ఒక ఫోటో కోసం. యా,